ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తప్పుగా పట్టా డిస్ట్రిక్ట్ సర్పంచే కాపాడాల్సింది అతను వాళ్ళ అబ్బాయి కొడుతున్నాడంటే అతను ఉంటేదే మేడం కొట్టే ఆడియో కనిగిరి లో ఒక ఇష్యూ ప్రైవేట్ ల్యాండ్ వారుకున్న మీకున్న గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ట్రీస్ని వాళ్ళు ఎక్కేసారు మన పసుపుడు బిల్లో ఇమీడియట్గా చూడండి అది ఏంటి ఇష్యూ లోకల్గా కనుక్కోండి, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఎంక్వైరీ చేసి చేయండి. ఉద్యోగం కావాలా? జీజీఎస్ ఎస్సీపీఆర్ ఏపీఎస్ఆర్టీసీ తహసీల్దార్ కలిసారు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఇవి అన్ని కూడా ఈ రోజే చేయాలి. అప్లికేషన్ తెచ్చి సో చేయగలిగిన కేసెస్ ని వెంటనే డిస్పోజల్ చేయాలి. దానికి మీరు కొద్దిగా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అనేది మెన్షన్ చేసుకుని మనము ఎల్లో అటువంటి కేసెస్ రెడ్ లో ఉన్నాయి. సో మనం కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకుని ఏవేవే ఎల్లో కలర్ లో ఉన్నాయో ఇవి అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడే ఉంటాయి అనుకుంటున్నాను. సో
సో ఇంకా కూడా ఎట్ వ్యూ ఓపెన్ చేయకుండా ఉన్న కేసెస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా చెప్తున్నారు, బట్ ఐ వాంట్ ఆల్ ద HODs ఓపెన్ అండ్ సీ యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ R&B కూడా ఇక్కడ లేదు, స్టేట్లో అని ఉంది. సో అప్పటికప్పుడే యూ ఓపెన్ అండ్ సీ యువర్ గ్రీవెన్సెస్. ఫస్ట్ థింగ్, ఉన్న పెండింగ్ కేసెస్ని SLA పీరియడ్, దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ గివెన్. మీరు ఆ ప్రాబ్లమ్ని 2 రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ SLA పీరియడ్. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా విత్ ఇన్ SLA పీరియడ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్నీ కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు దీస్ అప్లికేషన్స్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్. సో ఇప్పుడు అందరూ కూడా ఐ హోప్ HODsకు మనం ఎలా ఫాలో అప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్కి ఇప్పుడు ఈ రోజు చూస్తే దెర్ ఆర్ 3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్, 2 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్. పోలీస్ కేసు నుంచి PM రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్, దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఒక్కసారి ఎవరైతే కంప్లైంట్స్ ఇక్కడ ఈ స్టేజ్కి వస్తున్నారో వారికి ఇక్కడే 100% ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ట్రై చేసి వారు ఇక్కడ నుంచి బయటకి వెళ్ళినప్పుడు దే షుడ్ గో సాటిస్ఫైడ్. ఇక్కడ వెళ్ళాము, అక్కడే ఫెసిలిటేట్ చేసేసారు అన్న ఫీలింగ్ తో వారు వెళ్ళాలి. కంప్లైంట్స్ ఎనీ కంప్లైంట్స్ మనం ఫాలో అప్ చేస్తున్నాం. సో అందరు HODs కూడా ఇక్కడ ఉన్నవారు మీకున్న కొన్ని కేసెస్ ని మీ డైరీలో మీరు మార్క్ చేసుకోండి. HODs అయితే కానీ హార్డ్లీ 3-4 కేసెస్ వస్తున్నాయి. కొన్ని పెన్షన్ కేసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ లో కొన్నిగా ఎక్కువ కేసెస్. ఏ కంప్లైంట్స్ అయినా మీరు మీ పర్సనల్ డైరీలో నోట్ చేసుకోండి. కన్సర్న్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సదరం సర్టిఫికేట్ మళ్ళీ రీవెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ కావాలి, దాన్ని తీసుకొని PDDRA గారు అప్లై చేస్తారు. సో వారు ఇద్దరు కోఆర్డినేషన్ లో ఉండాలి. ఆ పర్టికులర్ కేసు నెక్స్ట్ టైం వస్తే వరకు ఒకవేళ పని నెక్స్ట్ టైం వచ్చే వరకు ఆ పని కాలేదంటే వీ షుడ్ బి ఏ క్వశ్చన్ టు టెల్ దెమ్, మీ కేసు నాకు గుర్తుంది, మన దగ్గర నా డైరీలో కూడా ఉంది, ఫాలో అప్ చేస్తున్నాము, మీ పని అయిపోతుంది అని వారికి చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. VC తీసుకున్నాము. సో హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇక్కడ ఉన్నారు, పంచాయతీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక డ్రైవ్ లాగా మనము చేస్తున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మీకు సచివాలయంలో మనకు తగిన మంది సిబ్బంది ఉన్నారు, వారిని మనము సరిగా యూజ్ చేసుకోవాలి. సో అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళి యూ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్కి మీరు వెళ్ళలేదంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆల్ ద HODs మీరు కూడా మీ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ది సీజనల్ డిసీజ్ మీద యు గో అండ్ చెక్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదే కమిషనర్ గారు ఉన్నారు, DPO గారు ఉన్నారు. యూ ఎన్షూర్ దట్ మీ కింద స్థాయి సిబ్బంది ఎవరు కూడా ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు ద ఫీల్డ్. ఇంటర్ డిపార్ట్మెంట్ లో మీకు ఏమేమి చేయాలి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కూడా జస్ట్ ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఫాలో అప్ చేసుకోండి. ఎన్షూర్ దట్ యువర్ స్టాఫ్స్ ఆర్ గోయింగ్ టు ద ఫీల్డ్ అండ్ ఫాలోయింగ్ ఇట్ అప్. సో ఈ రోజు CS గారు VC ఉంది 5 o'clock. సో ఏ డిపార్ట్మెంట్ కి పిలిచాము, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని మీరు అటెండ్ అవ్వండి.